మొదటి స్త్రీ ద్వారా పాపం వలన వచ్చు జీతము మరణము, శాపము, దేవునితో ఉన్న బంధం తెగిపోయింది. కడపట స్త్రీగా వచ్చిన ఇంకొక స్త్రీ ద్వారా ఈ లోకానికి సమాధానము, సంతోషము, నిత్య జీవము, పరలోక భాగ్యానికి తిరిగి వెళ్ళే ఒక మార్గాన్ని మరి నేర్పించగలిగిన ఒక ఘనమైన స్త్రీని గురించి ఇది మనం నేర్చుకుందాం. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తల్లి అయిన మరియా. మీరు ఈ వీడియోస్ ద్వారా మీ జీవితాలు ఆశీర్వబడుతున్నట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లారా, ఇది నమ్ము నేరుగా దేవుని వాక్యంలోకి మనం వెళ్దామా? మరియా యొక్క జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. షీ ఈజ్ అ స్పెషల్ విమెన్. ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీగా లేఖనాల్లో మనము ఆమెను గురించి చూడగలుగుతాం. ఆమెను గురించి ఆమె బంధువురాలైనటువంటి మరి ఎలిజబెత్ ఈ రీతిగా అన్నది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 42-43 వచనాలని చదువుతున్నాను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. పిల్లారా, స్త్రీలలోనే మరియా, యేసు యొక్క తల్లి అయిన మరియా ఆశీర్వదింపబడినదిగా మనం ఈ లేఖనాలు చూస్తున్నాం. లేఖనాల్లో మరియా యొక్క జీవితాన్ని చాలా విశాలంగా, విస్తృతంగా, లోతైన అనుభవంలో దేవుడు రాయించి పెట్టలేదు. కానీ మరియా జీవితంలో నుంచి మనం ఎన్నో పాఠాలని ఈ దినం మనం నేర్చుకోగలం. ఆమె జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. స్త్రీలలోనే ఆమె ధన్యురాలు, స్త్రీలలోనే ఆమె ఆశీర్వదింపబడినదిగా మనం లేఖనాల్లో చూస్తాం. కనుక ఈ దినం షీ ఈజ్ అ స్పెషల్ విమెన్ బీన్ సెలెక్టెడ్ బై గాడ్ అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మరి యొక్క జీవితం అలాంటి ధన్యకరమైన జీవితం అయితే మరి నా జీవితం కూడా ఎంతో ధన్యకరమైంది. యు ఆర్ ఆల్సో ఎ స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, మనందరి జీవితాలు దేవునికి ఒక ప్రత్యేకమైనవిగా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఆ జీవితం అంత స్పెషల్ ఎలా అవుతుంది అని మీరు అంటారా? యేసుక్రీస్తు యొక్క మరి తల్లిని గురించి యేసుక్రీస్తునే మనం అడుగుదాం. ఆయన ఏమంటాడో ఈ వచనాల్లో మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 27వ వచనం 28వ వచనంలో ఒకరోజు యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తున్నటువంటి సమయంలో ఒక స్త్రీ ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆమె గట్టిగా ఇలా కేకలు వేసింది. లూకా 11వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతున్నాను. ఆయన మాటలు చెప్పుచుండగా ఆ సమాజంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా. పిల్లరా, యేసుక్రీస్తుతో ఒక స్త్రీ ఇలా అంటుంది, మీ అమ్మ ధన్యురాలు, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కుమారుని ఈ లోకంలోకి తీసుకురాగలిగింది కనుక ఆమె ధన్యురాలు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఆ మాటలకు ప్రతిస్పందనగా కాదు అని చెప్పలేదు. ఏమన్నాడో చూడండి, 28వ వచనంలో ఆయన అవును అని చెప్పాడు. పిల్లారా, ఈ దినము మరియా జీవితం నిజంగా ధన్యకరమైన జీవితం అని తెలుసుకోవాలి. ఆమె జీవితం ఒక ఆశీర్వదాయకమైన జీవితం అని తెలుసుకోవాలి. ఆమె గర్భం ఒక ఆశీర్వదాయకమైన గర్భం అని తెలుసుకోవాలి. ఇదేనా? అట్లయితే మరి మనకు మరియా జీవితం ద్వారా ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తు ద్వారా తాకబడ్డాడో, ఏ వ్యక్తి అయితే నూతన జన్మ అనుభవంలోకి వచ్చాడో, ఏ వ్యక్తి జీవితం మీదకైతే దేవుని ఆత్మ దిగి వచ్చిందో, మరియా జీవితాల్ని దేవుని ఆత్మ ఓవర్ షాడో ఎలా చేయగలిగాడు, అలాంటి ప్రతి వ్యక్తి కూడా ధన్యురాలు, ధన్యుడే అన్న విషయాల్ని
తెలుసుకోవాలి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో అలాంటి గుణవతి అయిన స్త్రీని గురించి మనం చూసినప్పుడు ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు. అంతేకాదు కీర్తన గ్రంథం 128వ అధ్యాయంలో చూసినట్టయితే యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు, ఆశింపబడిన వాడు అన్న మాటలు చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు తన ప్రసంగాలన్నింటిలో కూడా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సేమ్ వర్డ్ రాయబడ్డది. దుఃఖపడువారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరిశుద్ధంగా జీవించేవారు ధన్యులు. ఇవన్నీ పదాలని మనం ఈ వచనాలు చూస్తున్నాం. పిల్లరా, ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడిన వాడైతే దేవుని యొక్క మాటల్ని విని వాటిని చదివి వాటిని గ్రహించి వాటి ప్రకారంగా జీవించే ప్రతి వ్యక్తి ధన్యుడు అన్న విషయాల్ని యేసుక్రీస్తు ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు. ఆయన అవును కానీ అనే పదం వాడిండు. ఇక్కడ అవును అన్న విషయం మరియకు వాడిండు, కానీ అనే పదం మనకు వాడిన పదాలు. అవును కానీ దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని వారు మరీ ధన్యులు అని చెప్పాను. ఒకవేళ మ్యాథ్స్ మీకు బాగా తెలిసినట్లయితే 2 స్క్వైర్ అంటాం, లేకపోతే ఏ స్క్వైర్ అంటాం. మరియ ధన్యురాలు అయితే వాక్యాన్ని చదివేవారు, దాన్ని వినేవారు, దాన్ని పాటించేవారు మరీ ధన్యులు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఇది మరియా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించగలిగింది. ఆమె గర్భము మాత్రమే ధన్యమైంది కాదు, ఆమె స్తనములు మాత్రమే ధన్యమైంది కాదు, ఆమె మైండ్ ధన్యమైంది, ఆమె హృదయము ధన్యమైంది, ఆమె చిత్తము ధన్యురాలు అన్న విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈవేళ ఆ పాఠాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి ధన్యకరమైన అనుభవము నీకు కూడా కావాలి అని నీవు ఆశపడినట్లయితే మనం గుర్తుంచుకోవాలి, మరియా జీవితం ఎలాంటి స్పెషల్ జీవితమో మనం చూడగలిగాం. అలాంటి స్పెషల్ అయిన అనుభవంలోకి ప్రభు నిన్ను నన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క ధన్యురాలు అనే పదాన్ని మనము చూసినట్లయితే మకారియోస్ అనే పదాన్ని గ్రీక్లో వాడాడు, మకారజో అనే పదాలని వాడాడు. ఈ పదాలు యొక్క మీనింగ్ ఏంటంటే బ్లెస్సెడ్ అని అర్థం, ధన్యురాలు అని అర్థం. బ్లెస్సెడ్ మేరీ అని మనం వాడుతూ ఉంటాం. మరియా నిజంగా యేసుక్రీస్తు తల్లి అయిన మరియా నిజంగా ధన్యురాలు అన్న విషయాన్ని మనం చూడగలుగుతాం. యాకోబు ఈ ధన్యతను గురించి ఇంకో డిఫరెంట్ పర్స్పెక్టివ్ని జ్ఞాపకం చేశాడు. ఉదాహరణకు యాకోబు రాసిన పత్రికల్లోకి మనం వచ్చినట్లయితే 5వ అధ్యాయం 11వ వచనంలో మరియా యొక్క జీవితం ఈ వచనాలకు ధన్యకరమైన జీవితాలకు ఎంతో ఉపయోగపడగలిగినటువంటి మాటలు. యాకోబు 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనాన్ని చదువుతున్నాను. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమాను భవమునకు ఓపికనకు మాదిరిగా పెట్టుకొనుడి. ప్రవక్తలు కానీ ఆనాటి నాయకులు కానీ వారు శ్రమపడ్డారు, ఓపికకు మాదిరిగా ఉండడం మనం చూస్తున్నాం. మరియా ఎందుకు ధన్యురాలు కాగలిగిందో తెలుసా? ఆమె ఓపికను చూడండి. ఒకరోజు యోసేపు అన్నాడు, నేను వదిలేస్తా అని అనుకున్నాడు. ఇరుగు పొరుగు వారు గుసగుసలు ఆమె వినిండొచ్చు, ఆమె గురించిన ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడుకుని ఉండొచ్చు. ఆమె శ్రమానుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు ఆమె ఓపికతో ఆ 9 నెలలు ఎలా భరించిందో మనము ఊహించలేము. అందుకనే దేవుడు ఆమెను తన ఇంటి దగ్గర నుంచి, తన స్వగ్రామం నుండి దూర ప్రాంతమైన ఎలిజబెత్ ఇంటికి ఆయన తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. కనుక షీ బేర్ ద బ్రంట్ ఆఫ్ ద సొసైటీ. ఆనాటి సమాజము మాట్లాడిన మాటలన్నిటికీ ఆమె ఓపికతో సహనముతో ఆ మాటలన్నిటినీ భరించింది. చూడండి 11వ వచనాన్ని మనం చూసినట్టయితే యాకోబు రాసిన పత్రిక 5:11వ వచనంలో సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాము కదా. ధన్యులు మకారియోస్ అనే పదాన్ని చూస్తా ఉన్నాం. ధన్యులు అనే మాటను వింటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి.
ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడై ఉన్నాడు అన్న విషయాల్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇదేనా పిల్లారా? వై మదర్ ఆఫ్ జీసస్ ఈజ్ బ్లెస్సెడ్? ఎందుకంటే ఆమె శ్రమానుభవాన్ని కలిగి ఉంది. ఆమె ఓపికకు మాదిరిగా ఉంది. ఆమె ఎంతో జాలి కలిగి ఇలా అన్నది. ఏమన్నది? వారు అలా అంటున్నారా, వారు ఇట్లా నాశనం అయిపోని అని అనలేదు. ఆమె ఏమన్నది తెలుసా? పాపం వారికి ఏం తెలుసు, తెలియక నాకు తెలుసు, దేవుని దూత నాకు కనబడ్డది, మహిమను నేను చూడగలిగాను, దేవుని సముఖంలో నిలబడగలిగిన గాబ్రియల్ని నేను స్వయాన కనులారా చూడగలిగాను, ఆయన నాకు ఆదరణ ఇచ్చిండు. పాపం వారికి తెలియదని వారి గురించి ఆడరాన్ని మాట్లాడలేదు, కానీ బూతులు మాట్లాడలేదు, కానీ ఆమె ఎంతో ఓపికతో జాలితో కనికరము కలిగిందై ఉన్నట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం. ఎంత అద్భుతమైన పాఠం. దట్స్ వై మదర్ ఆఫ్ జీసస్ మేరీ ఇస్ బ్లెస్సెడ్ ఉమెన్. ఈ దినం నీ జీవితంలో కలుగుతున్న శ్రమలు, నీ కలుగుతున్న హింసలు, నీ కలుగుతున్న ఉపద్రవాలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా స్పందిస్తున్నావు? దేవుడు ఏడి అని అంటున్నావా? ఎందుకు నాకు ఈ శ్రమ అంటున్నావా? లేకపోతే వారికి తెలియదు, వారు అనరాని మాట్లాడుతున్నారు, వారికి తెలియకుండానే నా విషయంలో ఇంతగా చెడ్డగా మాట్లాడుతున్నారని మనం చాలాసార్లు బాధపడతాం. కానీ మరియా ఎందుకు ధన్యురాలంటే, జనులు నేను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవుతుందన్న విషయాల్ని మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో నంబర్ 1 లెసన్ ఈజ్ మేరీ ఈజ్ అ స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉండ. ఇదినా నీవు కూడా ప్రత్యేకమైన బిడ్డగా ఉండగలవు. దేవుని వాక్యంలో పేతురు రాసిన పత్రికలో మీరు ప్రత్యేకమైన జనాంగం, రాజులైన యాజక సమూహం అని 2 పేతురు 2:9 మనము చూడగలుగుతా ఉన్నాం. పిల్లారా, ఈ దినం నీ జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ చైల్డ్గా ఉండాలని ఆశపడుతున్నావా? మరియా 14 సంవత్సరాల కాలంలో ఒక చిన్న బిడ్డగా ధన్యురాలిగా పరిగణించబడగలిగింది. ఎలిజబెత్ ఆమెను ధన్యురాలని పిలిచింది. స్త్రీలలో మరి నీవు ఆశ్రయింపబడిన దానవు. అంతేకాకుండా ఆమె అంటున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం ఆ మాటను చదువుకున్నాం, ఆ మాటను గుర్తు చేసుకుందాం. స్త్రీలలో నీవు ఆశ్రయింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశ్రయింపబడినది. పిల్లరా, ఈ దినము మరి యొక్క గుణలక్షణం నీ జీవితంలో ఉంటాయి. నంబర్ 1, యూ విల్ బి బ్లెస్డ్. మకారియోస్ అంటే ధన్యులు, ఆశింపబడిన వారని అర్థం. అంతేకాదు ఆమె ధన్యురాలే కాదు, ఆమె గర్భం కూడా ఆశింపబడ్డది. అలాంటి సంతానాన్ని కూడా కనగలవు. అంతేకాదు ఆమె ఒక ధన్య జీవిరాలిగా ఆమె ఉండడానికి దేవుడు కృప ఇచ్చాడు. అటు గొప్ప కృపని కూడా ప్రభు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. పిల్లారా, మరియా ధన్యురాలు అని మనం చెప్పుకోగలిగాం. 2వ పాఠాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరియా దయాప్రాప్తురాల అనే పదాన్ని దేవుని దూత చెప్పడానికి మరి అలాంటి అనుభవాల్లోకి రాగలిగింది. షీ ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్ ఇండీడ్. పరలోకానికి వెళ్ళిన తర్వాత మేబీ మరి యేసుక్రీస్తును మనము సంఘంగా అడిగినట్లయితే, అయ్యా నీ తల్లి గురించి ఏమంటావు అని అంటే ఆయన ఎంత ఆనందపడతాడు. నా తల్లి నన్ను ఈ లోకానికి తీసుకురాగలిగింది, నన్ను ప్రేమించగలిగింది, నన్ను తన కౌగిల్లో ఉంచుకోగలిగింది, నాకు ప్రతి అడుగును నేర్పించింది ఆరంభంలో. షీ ఈస్ ఎ బ్యూటిఫుల్ లేడీ, ఐ లవ్ హర్ అండ్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ హెవెన్ అని కూడా ఖచ్చితంగా ప్రభు మరి ప్రస్తావిస్తాడని నేను భావిస్తా ఉన్నాను. మేబీ లేఖనాల్లో మనకి ఎక్కడ కనబడదు.
ఆనాడు ఆమె జీవితం ద్వారా, ఆమె తన యొక్క శిష్యులందరినీ ప్రేమించిన విధానం ద్వారా, మొదటి సంఘం ఆరంభించబడి ఆయన పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత ఏ రీతిగా ఒక గొప్ప నాయకురాలుగా తన శిష్యులందరికీ తోడును, ధైర్యాన్ని అనుగ్రహించిందో మనం ఖచ్చితంగా ఆమె జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఈ దినం మరియను బైబిల్ గ్రంథంలో పెద్ద హైలైట్లో చూపించదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి జీవితాన్ని ఎక్కడైనా చూపించినట్లయితే నష్టము సంఘానికి కలుగుతుందని దేవుడు మరియా యొక్క జీవితాన్ని చాలా హై ఐక్యూలో చూపించలేదు. ఆమెను చాలా లో ప్రొఫైల్లో ఉంచాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తల్లి కనుక ఆమె దేవతలాగా కొనియాడుతారు అని, కొలుస్తారని దేవుడు ఎరిగిన వాడై అలా ఆమెను హై ప్రొఫైల్లో ఉంచలేదు. అంత మాత్రాన ఆమె ఘనురాలు కాదని కాదు. షీ నీడెడ్ ఆనర్, షీ నీడెడ్ రెస్పెక్ట్, షీఈస్ అన్ ఆనరబుల్ ఉమెన్. అంతేగాని ఆమె ఆరాధనకు యోగ్యురాలు కాదు. షీ షుడ్ నాట్ బి వర్షిప్డ్, బట్ షీ షుడ్ బి రెస్పెక్టెడ్, షీ షుడ్ బి ఆనర్డ్. షీ ఈస్ అ బ్లెస్సెడ్ మదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈవేళ రెండవ ఘనమైన పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా మనం అబ్రహామును గౌరవిస్తామో, మోషేను గౌరవిస్తామో, దావీదును గౌరవిస్తామో, మరియ కూడా ఒక ఘనురాలు. ఆమె ఘనమైన స్థానాన్ని సంపాదించుకున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా ఈ ఘనమైన స్థాయికి ఆమె చేరుకోగలిగింది అని మనం ఆలోచన చేస్తే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 35వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. లూక్ చాప్టర్ 1:35. దూత చెప్పిన మాటలు ఇవి: పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పిల్లారా, ఇక్కడ లేఖనాలని చూడండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఆయన నిన్ను కమ్ముకొను అని రాయలేదు. అక్కడ ఒక పదము రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓవర్పవర్స్ ద హ్యూమన్ ఎబిలిటీ. మానవుని యొక్క బలాన్ని అంతటిని అణిచివేసి ప్రభావవంతంగా మరియా జీవితాన్ని ఓవర్వెల్మ్ చేసింది. అందుకనే ఆమె ప్రత్యేకమైన స్త్రీ, ఆమె ఘనురాలు అన్న విషయాల్ని, అంతేకాదు ఆమె గౌరవానికి పాత్రురాలని, ఆమె రెస్పెక్ట్కి, ఆనర్కి పాత్రురాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈవేళ ఆమె జీవితం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు సర్వోన్నతుని శక్తి ఆమె జీవితాన్ని కమ్ముకుంది. అందుకనే ఆమె ధన్యురాలు. ఈవేళ క్రొత్త జన్మలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒకడు పైనుండి జన్మిస్తేనే, అంటే క్రొత్త జన్మలోకి వస్తేనే వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. పిల్లారా, మరియా జీవితం మీదకి ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రభావం రాగలిగిందో, క్రొత్త జన్మలో కూడా నీ మీదకి, నా మీదకి, మనందరి మీదకి దేవుని శక్తి రాగలిగింది. యు ఆర్ ఆల్సో ఎ బ్లెస్సెడ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అన్న విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. అనే శక్తితో నింపబడినప్పుడు మరియా జీవితంలో చాలా చేంజెస్ జరిగాయి, చాలా అనుభవాలు వచ్చాయి. ఉదాహరణకు ఆత్మ ఫలాల అనుభవాలు వచ్చాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహం, ఇలాంటి అనేక గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సర్వోన్నతుని శక్తి చేత ఆమె నింపబడ్డాయి. దేవుని యొక్క ఆత్మ వరములను ఆమె పొందుకోగలిగింది. సర్వోన్నతుని శక్తి ఆమెను ఎప్పుడైతే నింపిందో, ఆమె రాతి గుండె తీసివేయబడ్డది, ఆమె మాంసపు గుండె ఇవ్వబడ్డది. ఆమె కేవలం ఇంటలెక్చువల్గా రూపాంతరపు అనుభవంలోకి రాలేదు, కానీ ఆమె డీప్ ఇన్ హర్ విల్, ఆమె ఎమోషన్స్ అన్నీ కూడా ఒకటేసారి మార్పులోకి వచ్చాయి. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆమె జీవితంలో కలిగింది. రూపాంతరపు అనుభవంలోకి ఆమె రాగలిగింది. అందుకనే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో మరియా పలుకుతున్నటువంటి మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 49వ వచనంలో ఈ రీతిగా రాయబడది: సర్వశక్తిమంతుడు
నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరములు వారు నన్ను ధన్యురాలు అందురు. సర్వ శక్తిమంతుడు ఏ గొప్ప కార్యాలు చేశాడు? ఏనా మనం చెప్పుకున్నాం. గలతీలు రాసిన పత్రికలో మనం ఇందాక చదువుకున్నటువంటి భాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆమె లోపలికి దేవుడు తీసుకొచ్చినటువంటి అనుభవాన్ని చదువుతున్నాను. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల అనే పదాలని వాడుతూ ఇక్కడ ఆత్మ ఫలాల్ని గుర్తు చేస్తున్నాడు. 22వ వచనంలో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా సర్వోన్నతుని శక్తి నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాయి. ఎహెజ్కేలు గ్రంథం 36:26 వచనంలో నేను మీలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను తీసుకొని వస్తాను. పిల్లరా, మరియాస్ లైఫ్ ఈజ్ టోటలీ చేంజ్డ్. ఆమె జీవితంలో ఒక గొప్ప రూపాంతరపు అనుభవంలోకి రాగలిగింది. అందుకనే ఆమె అంటుంది సర్వోన్నతుని శక్తి నా జీవితంలో గొప్ప కార్యాలు చేసింది. ఇదేనా మరియా జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆమె స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్. అంతేకాదు దేవుడు ఆమెకు ఘనతనిచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు. మూడవది ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఎలా చేశాడంటే తన ఆత్మ ద్వారా ఆమె జీవితం బాడీ అంతా టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. అందుకనే ఆమె ధన్యురాలు. ఇదే నీ జీవితంలో కూడా అలాంటి ధన్యకరమైన అనుభవాల్ని నీవు అనుభవించాలని ఆశపడుతున్నావా? ఇంకా అనేకమైన పాఠాలు ఉన్నాయి. మేబీ పార్ట్ 2, మేరీ పార్ట్ 2లో మీకు అనేక విషయాల్ని ఇంకా బోధిస్తాను. ఈ దినమైతే దేవుడు నేర్పించిన ఈ ఘనమైన సత్యాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆమె ఒక స్పెషల్ ఉమెన్. షీ నీడెడ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్. అండ్ థర్డ్లీ, ఆమె జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవితం గొప్ప రూపాంతరపు అనుభవంలోకి తీసుకురాగలిగింది. అందుకనే మరియా ధన్యురాలు. షీఈస్ అ బ్లెస్సెడ్ మదర్ ఆఫ్ జీసస్. నన్ను అన్ని తరములు ధన్యురాలు అని అంటారు. ఇదినా నీ జీవితం, నీ గర్భఫలం ధన్యంగా ఉందా? నీ జీవితము నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉందా? ఒక తండ్రిగా నీ పిల్లలకు ఆశీర్వాదం తీసుకురాగలిగావా? ఒక తల్లిగా నీ జీవితం నీ పిల్లలకు ఆనందాన్ని తీసుకురాగలిగిందా? సర్వోన్నతుని శక్తి నీ హోల్ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిందా? అలాంటి అనుభవంలోకి లేకపోతే నువ్వు ఉట్టి పైకి భక్తి కలిగిన వాడువుగా దానవుగా ఉంటున్నావు, కానీ దేవుని శక్తిని నీవు ఇంకా అనుభవించలేదు. యు హ్యావ్ నాట్ ఎన్కౌంటర్డ్ ద వెరీ పవర్ ఆఫ్ గాడ్, ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విచ్ మేరీ హ్యాస్ ఎన్కౌంటర్డ్. రుచి చూచి తెలుసుకున్న ఆ స్త్రీ ఎంత ధన్యురాలు. ఇదేనా నీకు కూడా అదే ధన్యత? పురుషునిగా ఒక తండ్రిగా నీకు అదే ధన్యత, తల్లిగా నీకు అదే ధన్యత, యవన బిడ్డగా అదే ధన్యత దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇదేనా నీ జీవితాన్ని ఇంతకాలం ఎలా జీవించుకున్నా నాకు తెలియదు. ఇప్పుడైనా ప్రభా నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు అని అడిగినట్లయితే ఆయన తప్పకుండా నేను ధన్యపు జీవితంలోకి తీసుకొస్తాడు. చివరిగా వచ్చే వచనం చదువుకొని మనం ముగించుకుందాం. లూకా రాసిన సువార్త 11:13 వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాడు. నీ పరిశుద్ధాత్మదేవుని అడుగు. దేవుని బిడ్డగా ప్రభా నాలోని అన్ని ఏరియాస్ మార్పు తీసుకురా అని అడుగు. నీవు కూడా ఒక స్పెషల్ చైల్డ్గా ఉండగలుగుతావు. పరలోకంలో ఒక ఘనమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతావు. భూమి మీద నీ జీవితం అనేకులకు ధన్యకరమైందిగా, అన్ని తరముల వారు నిన్ను ధన్యుడు అని, ధన్యురాలు అని అనుభవంలోకి ప్రభు నిన్ను తీసుకొని రాగలిగిన సమర్థుడు. ఇట్టి మాటలను ప్రభు దీవించి ఆశ్రయించును కాక. ప్రార్థన చేసుకున్నాం. నమ్మదగిన దేవా, సత్యస్వరూపైన తండ్రి, ఈవేళ మరియా జీవితంలోని మరికొన్ని పాఠాలు మేము నేర్చుకోగలిగాం.
ఈ పాఠాలు అనేకుల జీవితాలకు గొప్ప ఆదర్శప్రాయమైనవిగా, గొప్ప ఆనందదాయకమైనవిగా మలచండి, మార్చండి. నీ నిండు దీవెనలతో నీ ప్రజలందరినీ ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు నాయన మరియ వంటి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని వారందరూ అనుభవించిన కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. ఆమేన్.